ఇక్కడ ఉన్నటువంటి మెదక్ మున్సిపల్ పాలక మండలికి మెదక్ బట్టి అజయ్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మిమ్మల్ని దయచేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మొన్ననే అమ్మ మీరు వచ్చిపోయింది అంటారు రాధికమ్మ, మీకు నిజంగా కూడా కృతజ్ఞతలు. దానికి బస్తీ దవాఖానా వరకు వచ్చిపోయారు, కానీ ఇక్కడ బ్లాక్ నంబర్ 86, 70, 75 వరకు మీరు వచ్చి చూసిపోవాల్సింది. అయితే చంద్రపాల్ అంకుల్ మీరు కూడా వచ్చిపోయిందంట. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉంటున్నటువంటి బ్లాక్లలో మీ అందరికీ తెలుసు, పైన కింద 2 పోర్షన్లు కలిస్తే ఒక 1000 లీటర్ల ట్యాంక్. ఇక్కడ చాలామంది ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కిరాయిలు ఇచ్చుకున్నారు. కిరాయిలు ఉన్నోళ్ళు కూడా చాలామంది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు. కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పైన 4 కుటుంబాలు 4 ఉంటే ఒక కుటుంబంలో, కింద ఒక 4 కుటుంబంలో ఉంటే మళ్ళీ వచ్చే నల్ల కూడా దినం తప్పించి దినం వస్తుంది. అది కూడా అర్ధగంట 15 నిమిషాల నుంచి అర్ధగంట వరకు 15 నుంచి 20 నిమిషాల వరకు వస్తున్నటువంటి నల్ల. ఈ 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆ ట్యాంక్ నిండేది ఎప్పుడు ఈ ఒక 2 కుటుంబాలకి ఎప్పుడు ఎట్లా సరిపోతుంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది అర్హులైనా కూడా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. కొద్దిగా ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా ఇక్కడ ముందే బతికేటోళ్ళు మన ఉప్పర్ పని చేసుకుంటా, మేస్త్రి పనులు చేసుకుంటా, ఆటోలు నడిపించుకుంటా, ఆ కూలీ పని చేసుకుంటా బతికేటువంటి కుటుంబాలండి. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కంప్లీట్గా జంగల్లో వదిలేస్తే ఇక పాములు తిరుగుతున్నాయి పట్టించుకోరు, తేళ్లు తిరుగుతున్నాయి పట్టించుకోరు, ఇక బురజల దిగబడుతుండ్రు పట్టించుకోరు. ఇది ఎక్కడి పరిస్థితి అండి. దయచేసి మీరు కొత్త పాలక వర్గం, మీరు ఒక ఫాదర్ ఆఫ్ ద టౌన్గా, మీరు ఒక మదర్ ఆఫ్ ద టౌన్గా మీరు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఒక మానవీయ కోణంతో, మానవత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గోసని మీరు దయచేసి పట్టించుకోండి. ఇక్కడ మీరు ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని రమ్మంటున్నారు, నేను అభ్యర్థిస్తున్నా, అది వేరే విషయం. కానీ మీరు వ్యక్తిగతంగా ఇటు లాస్ట్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుందండి. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీ రోడ్డు పరిస్థితి బాగలేవు. ముఖ్యంగా మీకు తెలియని కాదు కదా, మనకు కావాల్సినటువంటి జీవన ఆధారమే నీళ్లు, గాలి ఉన్నది. కానీ నీళ్ళు లేకపోతే ఎట్లా బతుకుతారు మనుషులు? వంట చేసుకోలేని పరిస్థితి చక్కగా, బాత్రూంలోకి పోతే కడుక్కుందామంటే చక్కగా పరిస్థితి లేదు, స్నానాలు చక్కగా చేస్తలేరండి.